చల్ తమ్ముడు సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ నేల బతకటాడు 10 రోజులు బతకుండా చేస్తుండు లంజ కొడుకు బస్సు పెట్టి లంజ కొడుకుతో మాట్లాడవద్దు. వాడేందో గాని పథకాలు అనుబంధాల వాడయ్యా అని బోకిల వాడయ్యా వాని దింపులు గాల గాని దిన్న పోతులాగా బలిసి బండి కూర్చున్నాడు కూర్చొని ఏసులో కూర్చొని చూస్తుంది లంజ కొడుకు మమ్మల్ని. ఏం గెలిచిందా నాయన ఏం బట్ట గుడుస్తున్నా మరి ప్రభుత్వం ఏంటి నంజ ప్రభుత్వం అయిందా రాని ఇక్కడ ఆ ప్రభుత్వం సంకరాకి పోయింది మట్ట గుడిసే పోయింది. ఇవన్నీ పోయినాయి. రైతు బంధు ఎక్కడ పోయినాయో ఓ రేవంత్ రైతు బంధు ఏదరా బోచిడికే నీ గుద్దల సులి मेरा बुल्ले का कांग्रेस పిల్లలు అమ్మని నెంగించుకోవాలి ఆ నమ్మ పూకుల దొరాలా అవులా లంజ కొడగాడు సీఎం లేకపోతే బేకార్ లంజ కొడగాడు అమ్మ పూకుల సులి మా కష్టం ఏం చేసుకొని వస్తుంటే మొట్టల ఎమ్మెల్యే నా మొట్టల సీఎం. గుద్దలు పెట్టుకోమని చెప్పాన్ని గుద్దలు మలిచి పెట్టుకోమని చెప్పు గుద్దలు మలిచి పెట్టుకోమని చెప్పు. ఏ లంజ కొడుకు ఇచ్చి ఎవరికి ఇచ్చిండాడు లంజ కొడుకు చెప్పు. రేవంత్ రెడ్డి గారు అంతే చేస్తాడు పురుగు పడి చేస్తాడు ఆ లంజ కొడుకు. మాకు ఈ కర్మేంది సాగుదాలకు మాకు ఇండ్లు లేకుండా చేస్తాడా ఈ లంజ కొడుకని గెలిపించుకున్నందుకు. వాని అమ్మని వండబెట్టి కట్టలే అని పెళ్ళాన్ని వండబెట్టి కట్టలే అని బిడ్డని వండబెట్టి కట్టలే మేము. బస్సుల మీద మమ్మల్ని చంపుతుండే అక్కడికి పోయి ఆడలకు బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ అన్నాడు. ఇప్పుడు బస్సు లేదు పక్క లేదు 3 గంటల 4 గంటలకు వచ్చి కూర్చుంటే ఇంద్రమ్మ ఇల్లు వద్దు ఆని అమ్మ ఇల్లు వద్దు నాకు నా అమ్మ ఇల్లే నాకు కావాలి ఆ అమ్మ ఇల్లు వద్దు నాకు ఆని అమ్మ ఆడు పుట్టినా ఇంద్రమ్మ పుట్టినప్పుడు ఇది పుట్టిందా లంజా కొడుకు పుట్టినాడు.